వెల్కమ్ బ్యాక్. స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం పాజిటివ్గా ట్రేడ్ అయ్యి ఇప్పుడు మళ్ళీ ఏదైతే పాజిటివ్గా ఉందో అది కాస్త నెగిటివ్గా వెళ్ళింది. దీన్ని బట్టి చూస్తే నిఫ్టీ దాదాపు 300 పాయింట్ల వరకు, అంటే ప్రస్తుతం 274 పాయింట్ల నష్టం. అదేవిధంగా సెన్సెక్స్ 274 పాయింట్లు, నిఫ్టీ 122 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. స్టాక్ మార్కెట్లు ఉదయం ఫుల్ జోష్తో దాదాపు 300 పాయింట్లు సెన్సెక్స్ పాజిటివ్గా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే బడ్జెట్ అనౌన్స్ చేశారో ఈ బడ్జెట్ ఎక్కువగా పాపులిస్టిక్ బడ్జెట్గా ఉంది, కార్పొరేట్స్కి అంత ఫేవరబుల్ కాదా అనే క్వశ్చన్ని కూడా రైజ్ చేస్తున్నట్టుగా మనకి ఎలక్షన్ టైంలో జనరల్గా ఇలాంటి బడ్జెట్ వచ్చినప్పుడు కార్పొరేట్స్కి రుచించదు కరెక్టే. ఇదేమి ఎలక్షన్ ఇయర్ కాదు, ఎకానమీని స్టేబుల్ చేయడం కోసం చేసినటువంటి బడ్జెట్ అనేది మనం చేస్తున్నటువంటి విశ్లేషణ. ఈ సందర్భంలో కార్పొరేట్లకు రుచించకపోవడానికి ఏ అంశాలు ఉన్నాయంటే ముఖ్యంగా మనకంటే ఈరోజు స్టాక్ మార్కెట్లు పనిచేయడమే వింత. ఎందుకంటే శనివారం రోజు ఎప్పుడు స్టాక్ మార్కెట్స్ అంటూ బడ్జెట్ డే కాబట్టి కంపల్సరీ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఇర్రెస్పెక్టివ్, అంటే ఫారిన్ మార్కెట్స్ ఏవి లేకపోయినప్పటికీ కూడా ఇండియన్ మార్కెట్స్ పనిచేసే విధంగా చేశారు. కానీ స్టాక్ మార్కెట్లో కన్జంప్షన్స్ పెరగడం వల్ల, అంటే ఏదైతే డిస్పోజబుల్ ఇన్కమ్ పెరగడం వల్ల ఎఫ్ఎంసీజీ సెక్టార్ ఇలాంటి వాటి కన్నా మిగిలిన రంగాలకు దేనికి కూడా అంత ఎక్కువ ఆశాజనకంగా లేదు అనేది ఒకటి. కార్పొరేట్ ట్యాక్సెస్ని టచ్ చేయకుండా నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ని క్లోజ్ చేయడం కూడా ఓ విధంగా నెగిటివ్ కిందనే మనకు కనిపిస్తుందండి. ఎందుకంటే 274 పాయింట్లు ఫ్రమ్ ద పీక్స్, 300 పాయింట్లు, అంటే 574 పాయింట్లు ఈరోజు మార్కెట్ సెన్సెక్స్ కోల్పోయింది అని అంటే ఖచ్చితంగా కార్పొరేట్స్కి ఇది పెద్ద కంఫర్టబుల్ బడ్జెట్ కింద మాత్రం మనం చూడడానికి లేదన్నట్టుగా అర్థమవుతుంది.